మీరు పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలని చెప్తూ ఉన్నారు కదా! ఒక్కసారి చెప్తే ఇక్కడ ఒక పరదా చూడ్డానికి దక్కుతుందంట. అది ఏంటి అనేది చూద్దాం. ఒక్కసారి మీరు చెప్తే బావుంటుందనుకుంటున్నా. అవునా? స్పీచ్ కంటే ముందు అది చూసేద్దాం. యాహ్! పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు, డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి. సో, ఇప్పుడు ఆ పరదా రాబోతుంది. ఊ! పరదా ఆగస్ట్ 22వ తారీఖున వరల్డ్ వైడ్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు రాబోతుంది. ఆకాశంలో సో పవర్ఫుల్ సగం స్టోరీతో, మగువే పవర్ మగువే ప్యాక్డ్ పర్ఫార్మెన్సెస్ తో పరదా మనల్ని పలకరించబోతుంది. మగువే మగువే థ్యాంక్ యూ. ఓ ప్రేమ Thank you so much. సాగరం మగువే మగువే ఇక ఇలకే వరం ఆ అందమైన మగువ, అద్భుతమైన మగువ మన అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో, అందరికీ నమస్కారం. చాలాసేపు ఇలా వెయిట్ చేసి అలా టైర్డ్ అయిపోయారా? సో సారీ. అంటే మామూలుగా నేను అంత టైం తీసుకోను మాట్లాడడానికి స్టేజ్ మీద, కానీ ఈరోజు నాకు ఒక కొంచెం టైం మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ ఈవెంట్ అయినా సినిమా గురించే మాట్లాడాను, కానీ ఈ సినిమాలో నన్ను ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేసి నన్ను నమ్మిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చాలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, ఆ డియరెస్ట్ డైరెక్టర్, మీరు స్టేజ్ మీద ఆయన ప్యాషన్ చూసారు కదా, దీనిది ఒక 100 టైమ్స్ ప్యాషన్ ఉంటుంది ఆయన అక్కడ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కూడా. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో ద మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్, ఎప్పుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆయన. అట్లాంటి ఒక డైరెక్టర్ అన్నది ప్రవీణ్, ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ హార్టెడ్ పర్సన్. అండ్ విజయ్ గారు, మీరు ఫ్రమ్ డే వన్ ఈ సినిమాకి ఎంత హర్డల్స్ వచ్చినా మీరు, శ్రీధర్ గారు, మీరు కాన్స్టెంట్గా ఈ సినిమాని సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి హర్డల్స్ వచ్చినప్పుడు చాలామంది గివప్ చేస్తారు, కానీ గివప్ చేయకుండా ఈ సినిమా ఏం జరిగినా సరే థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని అనుకుని ఇప్పుడు 22న మాకు ఒక మంచి రిలీజ్ డేట్ దొరికింది చిరంజీవి గారు బర్త్డే రోజున. అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ అవర్ ఫిల్మ్. దీంతో పాటు ఆల్ మై టీమ్ మెంబర్స్, ఆల్ ద క్రూ, అంటే ఈ సినిమా రాసిన లైక్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రహాస్, పూజిత, నా స్టైలింగ్ ఇంకొక పూజిత, కేపీ, త్రికాయ, సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్, ఆ డిఓపి మృదుల్, అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ రాగ్మయూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ రియల్లీ మనకి ఉన్న సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా వచ్చింది ఆ సీన్స్ కూడా. యూ కెన్ వాచ్ హిమ్ డాన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్, దట్స్ వెరీ క్యూట్. అండ్ దెన్ let me come to my dearest Darshana. Very 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 warm welcome to Telugu industry. నేను 10 years ముందు ఇక్కడ వచ్చినప్పుడు రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది అని వచ్చాను. ఈ సినిమాలో దర్శన, ఈ సినిమా కోసం దర్శన ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే, ఒక తెలుగు అమ్మాయి లాగే డైలాగ్స్ అన్నీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా కరెక్ట్గా చెప్పింది. అండ్ చాలా ప్యాషనేట్ యాక్టర్స్. ఇంకా మనం ఈ దర్శన చాలా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆవిడ ఒప్పుకోవాలి, మనం రిక్వెస్ట్ చేద్దాం. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ సంగీత గారు. షీ ఈస్ నాట్ హియర్ అండ్ వీ రియలీ 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 మిస్ హర్. ఈ సినిమాలో సంగీత మ్యామ్ క్యారెక్టర్ ఎంత బాగుందంటే అసలు రివ్యూస్లో ఫస్ట్ అదే రాస్తారండి, చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అని. సో ఇంకా థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పరదా. అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇట్లాంటి ఒక చిన్న సినిమాని డే వన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది చాలా చిన్న విషయం కాదండి.
అండ్ వి రియలీ 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 థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రాబబ్లీ ఈ సినిమా గురించి మీ దగ్గర వచ్చి లాస్ట్ టైం మాట్లాడుతున్నాను రిలీజ్ ముందు. సో ఇంకా ఆగస్ట్ 22న సినిమా రిలీజ్ అవబోతుంది. నేను ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్లో చెప్పాను నా కెరియర్లోనే నా బెస్ట్ ఫిల్మ్ ఇది అని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. 22 ఆగస్ట్న ఖచ్చితంగా మీరు కూడా అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది. అందరు చెప్పినట్టు మీరు సినిమా చూడండి, నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, రివ్యూస్ చూసే థియేటర్కి వెళ్ళండి, మీకు నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే, సో ఎస్, అయితే మీరు అద్భుతమైన పర్ఫార్మర్. ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇంత ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు, అంత అద్భుతంగా ఇస్తూ ఉంటారు. అందుకని మేము ఇక్కడ కొన్ని ఎమోజెస్ ప్లే చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని మీ ఇద్దరూ ట్రై చేయాలి. ఇంత బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఆ మాత్రం అడుగుతాం కదా. ఒక పని చేద్దాం, అందరూ ఒక సైడ్కి వెళ్దాం. ప్లే చేయండి అమ్మా. ఫస్ట్ మనం అనుపమ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, దర్శన గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు జస్ట్ ట్రై చేయాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఏది థర్డ్, అయ్యో లాస్ట్ వన్. దీనికోసం వెయిటింగ్ కదా మీరు. అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ముందు నుంచి చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, చాలా లోపల నుంచి మాట్లాడుతున్నారు. అండ్ దట్స్ వెరీ నెసెసరీ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుపమ. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సినిమా ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ వాళ్ళకి ఇలా ఇస్తే వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇక్కడ చాలామంది రెడీగా ఉన్నారు. Hey,